శ్రీదేవి గారు నమస్తే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అమరావతిలో చంద్రబాబు నాయుడు తన బినామీలని పెంచి పోషిస్తూ ఉన్నాడు. స్కాములు ఈరోజు విపరీతంగా పెరిగిపోయాయి అమరావతిలో అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కడుతున్న ఈ ఐకానిక్ టవర్స్ కానీ, సెక్రటేరియట్ కానీ, హైకోర్టు కానీ తన బినామీలకి వేల కోట్లు దోచిపెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ శాతం రీటెండర్ల ద్వారా వాళ్ళకి ఎక్కువ శాతం పెంచి పోషిస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి మేడం ఈ ప్రాంత వాసిగా ఏ విధంగా రియాక్ట్ అవుతారు వ్యాఖ్యల మీద? ఇంకా అమరావతి మీద విషం కక్కటం ఆపలేదని చెప్పేసి మరి ముందుగా అయితే మాట్లాడదలుచుకున్నాము. ఏ విధంగా అయితే మరి రివర్స్ టెండరింగ్ అన్ని పోలవరాన్ని తీసుకొచ్చి నేను అట్టబాగు చేస్తాను, ఇట్టబాగు చేస్తాను, నా తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తాను, రివర్స్ టెండరింగ్ నేను ఆదాయం చేస్తానన్నావు. ఆదాయం చేస్తానన్న దానికి డబల్ ఇదయ్యేటట్టు నీ హయాంలో ఒక్క పని చేయకుండా మరి నీటిపారుదల శాఖ మంత్రులను ఎట్టెట్ట పెట్టామంటే సంబరాల రాంబాబుని పెట్టి, ఏ విధంగా అయితే రివర్స్ టెండరింగ్లు పెట్టి మరి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళని పెట్టి వాళ్ళకి క్యూసెక్కి టీఎంసీకి కూడా నీళ్లకి తేడా తెలియని వాళ్ళని తీసుకొచ్చి పెట్టి దాన్ని నానా భ్రష్టు పట్టించావు. ఎప్పుడైనా సరే అమరావతి మీద విషం కక్కడానికి నువ్వు మున్ముందు ఉంటావు అనమాట. అదేవిధంగా నువ్వు ఏ రోజైతే ఆ 2500 కోట్లకి ఆ రోజు ప్రతిపాదన జరిగిందో ఆ ప్రతిపాదన కంటిన్యూగా కనుక కట్టుకొస్తాయి వాళ్ళ దాకా నువ్వు తీసుకొచ్చినట్టయితే ఇవాళ నువ్వు ఓడిపోయే పరిస్థితి కూడా వచ్చేది కాదు. పైపెచ్చు మరి అమరావతి మీద విషం జమ్మటమే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని మరి ఆ ఫౌండేషన్లో ఆ నీళ్లను పైకి లాగడానికే 2 నెలల పాటు శ్రమించారనమాట. ఆ నీళ్లలో మరి చేపల చెరువులు చేసావు. అమరావతి ముంపు ఎడారి అని నీ మంత్రులు ఎట్లా వాగారో దాన్ని నిజం చేయాలని చెప్పి దానిలో నిజంగానే చేపలు పట్టించే ఇది ప్రతిపాదన చేసావు. కాబట్టి నువ్వు చేసేదంతా పిచ్చవాగుడు. ఇవాళ సంవత్సరం నువ్వు ఓడిపోయి సంవత్సరం అయింది. ఆ సంవత్సరం తర్వాత ఇవాళ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద, అమరావతి మీద మరి ప్రేమ కలిగి అమరావతికి పాపం నిధులు ఎక్కువ పెట్టేస్తున్నానని చెప్పి నువ్వు మాట్లాడటానికి వచ్చావు. విభజన హామీల ప్రకారం మరి ఆ కేంద్రం ఏదైతే ఇవ్వాలో అదే ఇస్తుంది కానీ రాష్ట్ర ఆదాయంలో నుంచి తీసి ఒక పైసా కూడా పెట్టట్లా. సెల్ఫ్ ఫైనాన్స్ అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి తనకు తానే సృష్టించుకుంటుంది అని చెప్పేసి ఇంతకుముందు మేము మాట్లాడితే ఎట్లా సృష్టించుకుంటుంది, మీకు 1,00,000 కోట్లు కావాలి అని చెప్పి నువ్వు మాట్లాడావు. 1,00,000 కోట్లు ఇవాళ ఎట్లా సృష్టించుకుంటుందో చూసావు, మరి చూస్తున్నావు. దీనంతటిని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఇప్పుడు నేను అరెస్ట్ అవుతాను, నా మా ఆవిడ మద్యం స్కామ్లో ఉంది, నా చుట్టూ పాపం నిన్నటిదాకా నీ చుట్టూ తిరిగిన ఏటు విజయసాయి రెడ్డి, ఆ విజయసాయి రెడ్డి ఇప్పుడు పాపం 3 సంవత్సరాల కాల పరిమితి దాన్ని కూడా మానేసి పాపం చంద్రబాబు నాయుడికి కూటమికి తొత్తులాగా మారిపోయాడంటే తొత్తులాగా మారలా. మరి తను రక్షించుకోవడానికి ఇట్లా డ్రామాలు ఆడాడు. మరి ఇప్పుడు నిన్నటిదాకా నీతోటే ఉన్నాడు, నీ ఆత్మే ఆయనని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. అట్లాంటి నీ స్కీములు అన్నీ తెలిసినోడు కాబట్టి ఇవాళ బయటకు వచ్చేసరికి నీకు ఒక భయం పట్టుకుంది. ఎట్లా విషం జమ్మాలా అని చెప్పేసి ఆ భయంతో నిజంగా స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో బొడబడతానో మాట్లాడిన ప్రెస్ మీట్ ఇదేననుకుంటున్నాను నేనైతే. ఎప్పుడు రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి మరి ఏదో మాట్లాడేవాడివి, కాకపోతే డైరెక్ట్గా ప్రెస్ మీటు దానిలో దీనిలో చేస్తున్నావు, పొలిహేర చేసి మాట్లాడుతున్నావు. విన్న మాకు కూడా మైండ్ పోతుంది, ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. మరి ఏ రకంగా అయితే నువ్వు విషం జిమ్ముతున్నావు, లిక్కర్ స్కామ్లో డబ్బులు మరి 1000 కోట్లు బంగారు బిస్కెట్లే నువ్వు పక్కేసుకొని పడుకున్నావని చెప్పి ట్రోల్ చేస్తున్నారు నిన్ను. ఆ బిస్కెట్లన్నీ ఏం చేసుకుంటావయ్యా? ఇవాళ పోయి ఎట్టాగు జైల్లో కూర్చోవాల్సిందే. ఆ జైల్లో నీకు ఇచ్చే పరుపులు పాపం దూది పరుపు అని ఇస్తారో లేదో తెలియదు. కాకపోతే ఏ రకంగా దోచుకోవటం అనేది ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ఒక్కసారి ముఖ్యమంత్రి ఒక్కసారి నన్ను చూడండి అన్నావు, చూశారు. అందుకే ప్రజలు సంకనాగిపోయాం మేమందరం. మేడం, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రాజధాని అమరావతి పేరు చెప్పి చంద్రబాబు కొన్ని లక్షల కోట్లు స్కాములు చేస్తున్నాడు, కాంట్రాక్టులకు ఇప్పిస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. రాజధాని కట్టాలంటే, బిల్డింగ్లు కట్టాలనుకుంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న హైవే పక్కన కట్టుకుంటే సరిపోతుంది కదని చెప్పి అయితే ఆయన మాట్లాడడాన్ని ఒక అమరావతి మహిళగా ఏ విధంగా చూస్తారు? ముందుగా మేమైతే రిషికొండలో 500 కోట్లు పెట్టి నువ్వు బిల్డింగ్లు ఎందుకు కట్టావు, ముందు అది క్వశ్చన్ చేస్తున్నావు. నీ ఒక ఫ్యామిలీ బతకటానికే 500 కోట్లు బిల్డింగ్ కావాల్సి వచ్చినప్పుడు ఒక రాష్ట్ర రాజధానిగా ఒక పర్మనెంట్ సచివాలయము లేకపోతే హైకోర్టు ఇవన్నీ కావాల్సిన అవసరం లేదా? అయితే నీ ఇళ్ళే విలాసవంతంగా ఉండాలి, రాష్ట్ర రాజధాని విలాసవంతంగా ఉండకూడదు. 29 రాష్ట్రాల్లో ఎప్పుడో పూర్వకాలంలో రాజధానులు జరిగినాయి, అది మరి ఒక ప్లానెడ్ సిటీగా లేదు అని చెప్పేసి ఇప్పుడు ఒక ప్లానెడ్ సిటీగా కట్టాలి,
మరి గుంటూరు విజయవాడ మధ్యలో ఒక ఏదైతే హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాల సిటీ అయిందో అట్టానే గుంటూరు విజయవాడ మధ్యలో మరి జంట నగరాల రాజధాని కావాలని చెప్పేసి ఈ ప్లానుడ్గా ప్లానుడ్గా చేస్తుంటే దాన్ని అమరావతి మీద దోచుకోవడానికి ఇక్కడేం లేదు అని చెప్పేసి నువ్వు చిమ్మిన విషం అనేది అమరావతి ఇవాళ కొంతకాలం చచ్చిపోవడానికి సిద్ధపడిన టైంలో ఇవాళ మనం మళ్ళీ అమరావతికి ఊపిరి పోసిన దాత ఆయన చంద్రబాబు గారు. ఎందుకంటే నువ్వు ఏ రకంగా అయితే ఇంతకుముందు రివర్స్ టెండరింగ్లు అని చెప్పేసి నేను ఆదా చేస్తాను, రాష్ట్రానికి నిధులు మిగులుస్తానని చెప్పంటే ప్రజలు నిజంగానే యువకుడు ఉత్సాహవంతుడు మరి మిగులుస్తాడు కావాలి, పెద్ద ప్లాన్ అయితే ఉంది, మరి పెద్ద ఇంజనీర్ ఈయన చేస్తాడని చెప్పేసి ఒక నమ్మకంతో మరి రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పేసి ఒక్కసారి పట్టం కట్టినందుకు నీ తెలివితేటలు ఏందో నీ కథ ఏందో మొత్తం చూశారు. ఇవాళ అమరావతి రాష్ట్ర రాజధాని అమరావతిగా ఒప్పుకుంటున్నారా లేదా అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎజెండాగా పెట్టుకొని ఎలక్షన్కి పోతే అమరావతికి మద్దతుగా 164 సీట్లు ఇచ్చి అమరావతిని ఆశీర్వదించారు కాబట్టే ఇవాళ అమరావతి అందరికి కావాల్సింది అని చెప్పేసి అమరావతిని ఒక పూర్వ వైభవం తీసుకొచ్చి ఒక ప్లానెడ్ సిటీగా చేసి 29 రాష్ట్రాల్లో కూడా అమరావతి వైపు చూసేలాగా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా అమరావతిని చూడాలని ఒక ప్లాన్గా చేస్తుంటే దాన్ని నువ్వు తట్టుకోలేక ఇవాళ అమరావతికి రాష్ట్ర నిధులైతే ఏం ఖర్చు పెడతలా, దానిలో డౌట్ లేదు. మరి కేంద్రం నుంచి వచ్చే నిధులు లేకపోతే మరి వరల్డ్ బ్యాంకు కేంద్రం హామీ ఇస్తుందన్నమాట. కేంద్రం పూర్తిగా ఒక మాట విభజన హామీల్లో ఒకటిగా చేసి ఆ హామీలు నెరవేర్చడానికైతే అమరావతికి నిధులు ఇస్తున్నానని చెప్పేసి వాళ్ళు పూర్తిగా చెప్పి మళ్ళీ 2ఓలో కూడా శంకుస్థాపన ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేసినా కూడా ఇంకా ఈ అమరావతి మీద విషం చెమ్మటం మానుకోలేదంటే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోవటానికి సిద్ధంగా ఉండవు. అమరావతి రైతుల మీద 6 నెలలకి నీ హస్తం పెట్టి ఏ రకంగా అయితే మా మీద చేసావో మా ఉసురు శాపాలు తగిలే నీకు 11 సీట్లు వచ్చినాయి, ఇంకా కూడా మా మీద విషం చిమ్మితే ఇంతకింత అనుభవిస్తావు అని చెప్పి మేము మాట్లాడి. అంటే మరోవైపు ఏదైతే పెద్ద ఎత్తున సంచలనం అవుతుందో గతంలో ఢిల్లీ లెక్కర్ కేసు మాదిరి ఇప్పుడు ఏపీలో కూడా గత ప్రభుత్వంలో లెక్కర్ స్కామ్ జరిగింది అనేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి కొంతమంది అధికారులు కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. ఇదంతా కేవలం కుట్ర మాత్రమే, గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా స్కామ్ జరగలేదు. ఎందుకంటే ప్రభుత్వమే లెక్కర్ అమ్మింది, ఆ డబ్బులు ప్రభుత్వానికి వచ్చి ఇక్కడ ఎక్కడ స్కామ్ ఉంది, చంద్రబాబు నాయుడు ఏ విధంగా 1 by 1 అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ముందు అసలు ఒక మాట రావాల్సింది ఏంటంటే మద్యపాన నిషేధం చేసినాకనే మీ దగ్గరకు ఓట్లు అడుగుతానికి వస్తాను అని చెప్పేసి పోయిన ఎలక్షన్లో హామీ అయితే ఇచ్చాడు. పోయిన ప్రభుత్వంలో హామీ ఇచ్చాడు ఆయన. అదేమి చేయకుండా సిగ్గు శరం లేకుండా ప్రజల దగ్గరకు వచ్చి మరి ఓట్లు అడిగాడు. ఏ మాత్రం ఇచ్చారో చూశారు. లిక్కర్ స్కామ్ జరగలేదంటే నువ్వు ఇలా తడుకోవాల్సిన అవసరం లేదు. బాలాజీ గోవిందప్ప ఏ రకంగా అయితే నీకు ఎట్లా సహాయ సహకారాలు అందించాడో, ఎంత దోచాడో మరి లేకపోతే కసిరెడ్డి ఏం చేశాడో, మరి విజయసాయిరెడ్డి నీ భాగోతం అంతా చెబుతున్నాడని చెప్పేసి నీకు ఒక భయం అయితే ఏర్పడి ఇలా వచ్చి ప్రెస్ మీట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏమి జరగనప్పుడు నీకు భయం ఎందుకు? మరి అన్నీ ధీటుగా ఎదుర్కో. 100 మంది లాయర్లను పెట్టి మరి బెంగళూరు లోటస్ పాండ్లో నువ్వు ఏ రకంగా అయితే పెట్టావో మరి వాళ్ళందరితో చర్చలు సమావేశాలు పెట్టావు. నీకేం భయం లేనప్పుడు మెలకొని ఊరుకో. మరి ఇక్కడ మాట్లాడటం ఎందుకు? ఈ విజయసాయిరెడ్డిని ఇంతకుముందు నీ పక్కన తిరిగిన తొత్తు విజయసాయిరెడ్డికి అన్నీ తెలుసు. మరి నేను అప్రూవర్గా మారితే నేను కొంత శిక్షకి అనర్హుణ్ణి అవుతాను, మరి తగ్గిద్ది నాకు శిక్ష కూడా అని చెప్పేసి విజయసాయిరెడ్డి వచ్చాడు.